నూతన సంవత్సర శుభాకాంక్షలు. సమస్కార్ పబ్లిక్ స్కూల్ నందు లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం నందు మనం ఏం చేసామంటే కనుక అందరం తలా ఒక కేజీ బియ్యం తీసుకురమ్మని చెప్పన్నాము. ఆ కేజీ బియ్యాన్ని కొంత మనీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ మనీతో మనము కొన్ని వస్తువులు పర్చేజ్ చేసాం. ఏమిటి అంటే కనుక వాళ్ళకి అవసరమైనటువంటి దుప్పట్లు కావచ్చు, చీరలు కావచ్చు, లుంగీలు, అదేవిధంగా 2 ఫ్యాన్లు, ఒక అరటిగేద, ఇవన్నీ కూడా మనం కొని ఈ అనాథ శరణాలను మనకు అందజేసే ఉద్దేశంతో చేశాము. వీటికి మన పేరెంట్స్ అందరూ చాలా సహాయం చేశారు. ఈ సహాయం చేసిన పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా పిల్లలకు, మా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఏమిటి అంటే కనుక ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయటము, ఆకలి ఉన్నవాడికి ఒక గుప్పుడు అన్నం పెట్టడం అనేది చాలా అవసరం. ఈ అవసరం మేము గుర్తించి మా పేరెంట్స్ అందరూ కూడా చాలా సహాయం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఒక మహానుభావుడి పేరు మీద సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది. సుమారు 2025 సంవత్సరాలు యేసుక్రీస్తు పుట్టి మనకి ఆయన ఎంతో మహోపకారం చేశాడు. 2025 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఆయన జన్మించి. ఆయన పుట్టినరోజుని మనం ఎంతో వేడుకగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే మన సంవత్సరానికి మొదటి రోజుగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇవాళ ఈ సంస్కార్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఎంతో ఔన్నత్యంతో ఇక్కడ నివసించేటువంటి పేదలకి, వృద్ధులకి ఏదో ఒకటి సహాయం చేద్దాం, అది మనం పిల్లల ద్వారా కూడా నేర్పిద్దాం, వాళ్ళకు కూడా నేర్పిద్దాం. వాళ్ళు కూడా దానము ధర్మము చేయడానికి వాళ్ళు కూడా సంసిద్ధులు అవుతారు. వారికి పెద్ద అయిన తర్వాత ఆ గుణాలు అలువడి 10 మందికి సహాయం చేస్తారనేటువంటి సదుద్దేశంతో ప్రిన్సిపల్ గారు, తోటి సహోపాధ్యాయులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారిని, వారి కుటుంబాలని ఆ పరమాత్మ ఎల్లవేళలా కాపాడి రక్షించవలసిందిగా మనం అందరం కూడా భగవంతుడిని ప్రార్థిద్దాం. అలాగే మన చిన్నతనంలో, అంటే ఇప్పుడు అలవాటు తగ్గిపోయింది. ఎవరికైనా ఏదైనా దానం చేయాలంటే మనం పిల్లల చేత ఇప్పిస్తాం. ఎందుకంటే ఆ అలవాటు వాళ్ళకి రావాలి, సమాజానికి ఉపయోగపడాలి వాళ్ళు. ఆ ఉద్దేశంతో అలా ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ రోజున ఈ కార్యక్రమానికి పిల్లల చేతనే దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేశారు. వారిని, వారి కుటుంబాలని ఆ పరమాత్మ ఎల్లవేళలా కాపాడి రక్షించవలసిందిగా ప్రార్థిస్తూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సాయిరామ్. ముందుగా తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంస్కార్ స్కూల్ నందు మన నూతన సంవత్సరం పురస్కారంగా ప్రతి ఏటా వృద్ధులకి, పిల్లలకి చేతనైన సహాయం చేయటం అనేది గత 3 సంవత్సరాలుగా సంస్కార్ విద్యా సంస్థల ద్వారా చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించటం, అది కూడా పిల్లల్లో ఇలాంటి నైతిక విలువలను పెంచడం అనేది సంస్కార్ స్కూల్లో మొదటి నుంచి కూడా పిల్లల పట్ల, వాళ్ళ పేరెంట్స్ పట్ల చాలా గొప్పగా ప్రిన్సిపల్ గారు కోటిరెడ్డి గారు ఎంతో పిల్లల్లో నైతిక విలువలను పెంచే విధంగా వాళ్ళకి అనేక కార్యక్రమాలు సంస్కార్ స్కూల్లో జరిపించడం, అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ మొదటి సంవత్సరం మొదటి రోజున పిల్లల చేత వృద్ధులకి బట్టలు, అలాగే అన్ని దానంలో కన్నా కూడా వస్త్రదానం, అలాగే అన్నదానం అనేది చాలా గొప్పది. అది ఈ రోజున, ఈ మహత్వమైనటువంటి రోజున చేయడం అనేది కూడా చాలా గొప్పది. కాబట్టి దీని ద్వారా కోటిరెడ్డి గారికి, అలాగే పిల్లలందరికీ, దానికి సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా సంస్కార్ స్కూల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.